ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇల్లంతా క్షేమంగా ఉండాలి. చాం, ఇక్కడికి రా. బాబు ఏం చేస్తున్నారు మీరు? ఇలా లాక్కు రావడం ఏంటి? లవ్ ఇలా చేయిస్తుంది చాం. బాబు ఏం చేస్తున్నారు? నువ్వేం చేస్తున్నావు? అందరూ మంచిగా ఉండాలని ఇల్లంతా కుంకుమ బొట్లు పెడుతున్నాను. అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటావు గానీ నీకంటూ ఏమీ లేదా చాం? నువ్వు బాగుండదా? నీ లైఫ్ గురించి ఏం ఆలోచిస్తున్నావు? నా గురించి ఏముంటుంది బాబు? నువ్విలా పట్టించుకోకపోబట్టే అక్కడ గుణ అలా చేశాడు. నీ వెనక ఎవరూ లేరనే కదా చాం వాడలా ధైర్యంగా రాగలిగాడు. ఆలోచించు చాం. సరే బాబు, నా వెనకాలెవరూ లేరనే ధైర్యంతోనే వాడలా చేశాడు. కానీ నాకు మీరున్నారని చెప్పు చాం, ఆగిపోయావే. అదేగా నిజం. ఒప్పుకోవడానికి అభ్యంతరం ఎందుకు? ఇంకా దాచుకోవడానికి కారణాలెందుకు? మనసులో ఉన్న చెప్పడానికి భయం ఎందుకు చాం? చాం, నీకోసమే చెప్తున్నాను. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నువ్వు నా భార్యవని తెలిస్తే ఎవ్వరూ నీ జోలికి రారు. నిన్ను టచ్ చేయడానికే కాదు, నిన్ను చూడ్డానికి కూడా భయపడతారు. నన్ను పెళ్లి చేసుకుంటానని ఒక్క మాట చెప్పు చాం. బాబు, అదంతా అవ్వదు అని మీకు తెలీదా? నువ్వు సరే అంటే అవుతుంది చాం. మీ అమ్మగారిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి బాబు. గొడవ చేస్తుందనా? ప్రాబ్లం పెడుతుందనా? మనకి గొడవలు ప్రాబ్లమ్స్ కొత్తేం కాదు కచ్చాం. ఆల్రెడీ పోరాడుతూనే ఉన్నాం కదా. పెళ్ళైతే మనం కలిసి పోరాడలేమా? చెప్పు చాం. ఇటు చూడు చాం, నీ మీద మళ్ళీ అలా జరగదని నువ్వు గ్యారంటీ ఇవ్వగలవా? చెప్పు చాం. బాబు, ఇప్పుడు మీరు అడిగే ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేదు. అలా అని మీరు చెప్పిన దానికి ఒప్పుకోవడానికి కూడా నేను సిద్ధంగా లేను బాబు. చాం, ప్లీజ్ బాబు, దయచేసి ఈ విషయం ఇక్కడితో వదిలేయండి. రేపు కోర్టు హియరింగ్ ఉంది, మీరు దాని గురించి ఆలోచించండి. చాం, చాం. ఎవిడెన్స్లే లేకుండా నేను చేయాల్సింది చేసేశాను. ఇక కేసు కొట్టించేసేది నీ చేతుల్లో ఉంది. నేను చూసుకుంటా కదా సార్, డోంట్ వర్రీ. మీరు మాత్రం బాడీ మిస్ అయిన విషయంలో ఎక్కడా ఇరుకోకుండా ప్రవర్తించండి. అది నేను చూసుకుంటాను. డోంట్ వరీ. డన్ సార్. గాడ్ ఈజ్ గ్రేట్. నువ్వు చామంతి జీవితాన్ని నాశనం చేసుంటే ఇంకా డబల్ కిక్ వచ్చేదిరా. వాడొచ్చి కాపాడా డాడ్, లేదంటే నీ కోరిక తీర్చేవాణ్ణి. ఈరోజు అసలు రాకుండానే పోయేది. సర్లే, వచ్చి మాత్రం ప్రయోజనమే ఉంది. గాడ్ ఈజ్ గ్రేట్. అమ్మా, ఆయన బాడీ కూడా దొరకలేదు అంటున్నారు. ఇప్పుడు ఎలాగమ్మా? మీరేం కంగారు పడకండి, ఏదో ఒక దారి దొరికి తీరుతుంది. ఆలోచిద్దాం. ఏం చేద్దామంటారు బాబు? మీరేమీ చేయలేరు, మీ వల్ల ఏమీ కాదు. వీణ్ణి నిన్నే వేసేసుంటే ఈరోజు ఈ మాటలు మాట్లాడేవాడే కాదు కచ్చాం.
వద్దని నువ్వే ఆపావు. చేసిన పాపం ఊరికే వదలదు బాబు. ఆ పాపం మీకెందుకు అని ఆపాను. దైవం దండను విధించకుండా ఉండదు. ఈ రోజు తండ్రికి, రేపు కొడుక్కి, అంతే తేడా. పదండి బాబు. వెళ్ళండి. ఏం చేయలేరు. పద డాడ్. పోస్ట్ మార్టం రిపోర్ట్ సబ్మిట్ చేశారా? లేదు యువర్ ఆనర్. బాలరాజు బాడీ మార్చరీలో మిస్ అయింది. వాట్? అదెలా? చెప్పండి లాయర్ గారు. యువర్ ఆనర్, లాస్ట్ హీరింగ్లో మన లాయర్ గారు బాడీకి పోస్ట్ మార్టం చేసేస్తే చంపింది ఎవరు చంపారో తెలిసిపోతుందని నమ్మబలికారు. ఇప్పుడు బాడీయే మిస్ అయిందని చెప్తున్నారంటే ఆ బాడీకి పోస్ట్ మార్టమే జరిగితే నా క్లయింట్ త్రిపాఠి గారు నిర్దోషి అని తేలిపోతుందన్న ఆలోచనతోనే పథకం ప్రకారమే చేసినట్టుగా తెలిసిపోతుందిగా యువర్ ఆనర్. ఎవరు పథకాలు పన్నారో కాసేపట్లో తెలుస్తుంది యువర్ ఆనర్. యువర్ ఆనర్, మన కొత్త కథ ఏదో అల్లి కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం ఏదో చేస్తున్నారని క్లియర్గా అర్థమవుతుంది. లేదు యువర్ ఆనర్, జరిగిందే చెప్పబోతున్నాను. మార్చురీలో బాలరాజు బాడీ మిస్ అయిన సంఘటనలో ముఖ్య పాత్ర ఆ త్రిపాఠి గారిదే. ఈ త్రిపాఠి గారే బాడీని ఎత్తుకెళ్లి దహనం కూడా చేశారు. పచ్చి అబద్ధం యువర్ ఆనర్. లాయర్ గారు పచ్చి అబద్ధం చెప్తున్నారు. ఆర్డర్, ఆర్డర్, ఆర్డర్. మీరేం చెప్పాలనుకున్నా బోన్లోకి వచ్చి చెప్పండి. నేను ఆ దరిదాపుల్లో కూడా వెళ్ళలేదు యువర్ ఆనర్. లాయర్ గారు, నేను మీకు ఏం ద్రోహం చేశాను? అన్యాయంగా నన్ను ఎందుకు ఇందులోకి లాగుతున్నారు? ఎందుకా? ఇందుకు. యువర్ ఆనర్, ఇది త్రిపాఠి గారి వాచ్. బాలరాజు గారి బాడీని వీరు తగలబెట్టిన చోట ఇది దొరికింది.